నమస్తే, వెల్కమ్ టు సామా 6 న్యూస్. ఎంపీ బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ కి వారి మాతృమూర్తికి క్షమాపణలు చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల సమీప పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయండి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల కోసం అందరికీ ఆరాధ్యుడైన శ్రీరాముడిని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకునే ఏకైక స్వార్థ జీవులు బీజేపీ నాయకులు. ప్రజాప్రతినిధులుగా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు లేవు కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులపై బురద చల్లే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ రోజు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దేవుళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. 26/2/2024 రోజున కరీంనగర్ పార్లమెంటు మెంబర్ అయిన బండి సంజయ్ గారు ప్రజాహిత యాత్రలో కోయడలో అలాగే చిగురుమామిడిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారిని మీరు మీ తల్లికే పుట్టినలా అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన బండి సంజయ్ గారు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కును నేలకు రాసిన తర్వాతనే మీ ప్రజాహిత యాత్రను స్టార్ట్ చేసుకోవాలి. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని అడుగడుగున అడ్డుకోవడం జరుగుతుంది. దీనికి పూర్తి బాధ్యత బండి సంజయ్ గారు వహించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.